వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కీలక బాధ్యతలు దక్కాయి. మొదటి పదవి ఏంటంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఏసీ మెంబర్గా, రెండోది ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా. అయితే ఆయన చిత్తూరు జిల్లాలో అధికారంలో ఉన్నప్పుడు తన హవా ఏ విధంగా చలాయించుకున్నారో, ఒక సామంతరాజుగా ఎలా వెలుగొందారో, మిగతా వాళ్ళని ఎదగనీయకుండా ఎలా అడ్డుపడ్డారో, ఆఖరికి రోజా గారు ఓడిపోవడానికి కూడా ఎలా కారణమయ్యారో అన్న దాని మీద మనం అనేక కథనాలు చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటి ఎన్నికల్లో మాత్రం ఒక విధంగా సక్సెస్ అయింది వాళ్ళ ఫ్యామిలీని. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే. కాకపోతే ఈసారి ఏంటంటే చావుదప్పి కన్నులొట్టిపోయినట్టు చాలా తక్కువ మార్జిన్ తోటి ఈయన కేవలం 5-6 వేల ఓట్ల మెజార్టీతో బయటపడితే, వీళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి ఎంపీగా 50-60 వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే, అది కూడా బీజేపీ క్యాండిడేట్ మీద గెలుపొందడం జరిగింది. అయినా సరే ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు వీళ్ళయ్యే. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడే ఎవరిని ఎదగనివ్వలేదు, ఇప్పుడు కూడా ఎదగనిస్తారా అన్న డౌట్ అయితే అందరికీ ఉంది.